కూర్చోండి. ఈ సమయమున చైల్డ్ డెడికేషన్ ఉంది. సోదరుడు విజయ్ బాబు, సోదరి మరి స్వర్ణ లలిత కుమారి, వారి యొక్క కుమారుడు జాస్వా స్టీఫెను, అదే రీతిగా ఎబెనెజరు, సోదరుడు ఎబెనెజరు, సోదరి గ్రేసు, వారి యొక్క కుమార్తె ఎస్తేరు, మరి జాస్వా స్టీఫెను, ఎస్తేరు వారికి ఇచ్చినటువంటి కుమారుని దేవుని యొక్క సన్నిధిలో ప్రతిష్ఠ చేసి పేరు పెట్టేటువంటి సమయం ఇది. దాని కొరకై వాక్యం చదువుదాం. రండి, ఇద్దరు బాబుని తీసుకొని ముందుకు వచ్చి కూర్చో. నూట 27వ కీర్తన. కీర్తన 127, 3వ వచనం చదువుదాం. 3వ వచనాన్ని చదువుదాం. అందరూ నాతో కలిసి చదవండి. కుమారులు యెహోవా అనుగ్రహించు స్వాస్థ్యము, గర్వఫలము ఆయన ఇచ్చు బహుమానం. తర్వాత 147వ కీర్తన 13వ వచనం. కీర్తన 147, 13వ వచనము. ఆయన నీ గుమ్మముల గడియలు బలపరిచి ఉన్నాడు, నీ మధ్యను నీ పిల్లలను ఆశీర్వదించి ఉన్నాడు. చదివినటువంటి లేఖన భాగాలను ఆశీర్వదించి దీవించి ప్రభువు తన యొక్క వాక్యంలో నుండి మనతో మాట్లాడునుగాక. మరి గర్వఫలము ప్రభు ఇచ్చేటువంటి బహుమానం. కుమారులు యెహోవా అనుగ్రహించు స్వాస్థ్యం. ప్రభు గర్వఫలాన్ని కుమారులనైనా కుమార్తెలనైనా ఎందుకు ఇస్తాడు అని అంటే, ఆయన మహిమ కొరకై, ఆయన భయభక్తుల్లో, ఆయన మార్గంలో పెంచడానికి. ప్రతి బిడ్డ పట్ల కూడా ప్రభు ఒక ఉద్దేశాన్ని కలిగి ఉంటాడు. వారు ఇంకా జన్మించక మునిపే మరి తల్లి గర్భంలో, అందుకే దావీదు అంటాడు, తల్లి గర్భంలో నేను పిండముగా రూపింపక మునిపే నువ్వు నా దినములన్నీ కూడా లెక్కించి ఉన్నావు అని అంటాడు. కాబట్టి బిడ్డలు పుట్టక మునిపే వారి పట్ల ప్రభుకు ఒక ఉన్నతమైనటువంటి ఉద్దేశం, ఒక సంకల్పం అనేటువంటిది, ఒక ఆలోచన అనేటువంటిది ప్రభుకు ఉంటుంది. మనము దేవుని యొక్క వాక్యంలో ఎంతోమంది భక్తులైనటువంటి వారిని చూస్తూ వస్తాం. మరి మోషేను గురించి మనం చూస్తాం. మోషేను ప్రభు మరి ఆ యొక్క తల్లి గర్భంలో ఉన్నప్పుడే ఏర్పాటు చేసుకున్నాడు. తన ప్రజలైనటువంటి ఇశ్రాయేలును నడిపించడానికి సమూయేలును ఏర్పాటు చేసుకున్నాడు. దేని కొరకు? మరి ఇశ్రాయేలు ప్రజలకు గొప్ప ప్రవక్తగా ఉండటానికి ఏర్పాటు చేసుకుంటూ వచ్చినాడు. మోషేను నాయకుడిగా ఏర్పాటు చేసుకుంటే సమూయేలును ప్రవక్తగా ఉండటానికి ఏర్పాటు చేసుకున్నాడు. దావీదును ఎందుకు ఏర్పాటు చేసుకుంటూ వచ్చినాడంటే, తన ప్రజలైనటువంటి వారిని తన యొక్క సంకల్పం ప్రకారము పరిపాలించడానికి దావీదును ఏర్పాటు చేసుకుంటూ వచ్చినాడు. సొలొమోనును ఏర్పాటు చేసుకున్నాడు. సొలొమోను ఎందుకు జన్మించినాడంటే, దేవుని యొక్క ఆలయాన్ని నిర్మించటానికి, దేవుని యొక్క మత్సు ప్రకారము, ఆయన ప్లాన్ ప్రకారము నిర్మించటానికి. పౌలును ఏర్పరచుకున్నాడు. ఎందుకు ఏర్పరచుకున్నాడు పౌలును? అన్యజనులకు సువార్త ప్రకటించడానికి. మరి పేతురుని ఏర్పరచుకున్నాడు. ఎందుకు ఏర్పరచుకున్నాడు ప్రభు? మరి తన ద్వారా మరి గొప్ప కార్యం, మనుషులను పట్టేటువంటి జాలరుగా చేయటానికి ప్రభు ఏర్పాటు చేసుకుంటూ వచ్చినాడు. తిమోతిని ఏర్పాటు చేసుకున్నాడు ప్రభు. ఎందుకంటే దైవజనుడుగా ఉండటం కొరకు యవన కాలంలోనే. మనము ఒక వ్యక్తిని గురించి దేవుని యొక్క వాక్యంలో చూస్తూ వస్తాం. ఆ వ్యక్తి జన్మించక మునిపే ప్రభు ప్రవక్త ద్వారా, అంటే ప్రభు తన యొక్క ఉద్దేశాన్ని కొన్నిసార్లు ముందుగానే బయలుపరుస్తూ వస్తాడు. మనం చూసినట్లయితే యెషయా గ్రంథము 45వ అధ్యాయంలో ఇక్కడ ప్రవక్త అయినటువంటి యెషయా ఒక వ్యక్తిని గురించి చెప్తా ఉన్నాడు. యెషయా గ్రంథం 44వ అధ్యాయము 28వ వచనము, 45వ వచనం, 45వ అధ్యాయం 1వ వచనం. ఈ రెండు మనం చదువుదాం. యెషయా గ్రంథం 44, 28, అదే సమయమున 45 1వ వచనాన్ని, ఈ రెండు వచనాలను చదువుదాం అందరం కలిసి. కోరేష్తో నా మంద కాపరి, నా చిత్తమంతయు నెరవేర్చువాడా అని చెప్పువాడను నేనే. యెరూషలేముతో నీవు కట్టబడదు అనియు, దేవాలయమునకు పునాది వేయబడిననియు నేను చెప్పుచున్నాను. అతని పక్షమున జనులను జయించుటకు నేను అతని కుడి చేతిని పట్టుకొని ఉన్నాను. నేను రాజుల నడికట్లను విప్పెదను, ద్వారములు అతని ఎదుట వేయబడకుండా తలుపులు తీసేదను అని యెహోవా తాను అభిషేకించిన కోరేషుని గురించి సెలవిచ్చుచున్నాడు. ఇక్కడ
కోరేషు అనేటువంటి ఒక వ్యక్తి ఉన్నాడు. ఆ పేరు మనకు కనపడతా ఉంది ఈ 2 వచనాలలో. 44వ అధ్యాయం 28వ వచనంలో, 45వ అధ్యాయము 1వ వచనంలో. ఈ యొక్క కోరేషు ఎవరు అంటే పారసీక దేశస్థుడు. ఈ పారసీక దేశస్థుడైనటువంటి ఈ కోరేషు పుట్టక మునిపే యెషయా ప్రవక్త ద్వారా ప్రభు ఏం చేస్తూ వచ్చినాడంటే, మరి ఈ కోరేషుని గురించి చెప్తూ వచ్చినాడు. ఏంటంటే కోరేషు ఎవరంట, మరి నా మంద కాపరి అంటాడు. అంతేకాకుండా నా చిత్తమంతా కూడా నెరవేర్చేటువంటి వాడు అని చెప్తా ఉన్నాడు. ఇంకేమంటా ఉన్నాడంటే, అతని పక్షమున జనులను జయించడానికి నేను అతని కుడి చేతిని పట్టుకొని ఉన్నాను అంటాడు. మరి యాకోబు యొక్క కుడి చేతిని పట్టుకున్నట్లుగానే యెషయా గ్రంథం 41వ అధ్యాయంలో అంటాడు, భయపడకము, నేను నీ దేవుడినైనాను, దిగులు పడకము, నేను నిన్ను బలపరుస్తాను, నీతి నా దక్షిణహస్తంతో నేను ఏం చేస్తాను, నిన్ను ఆదుకుంటాను, నీ కుడి చేతిని పట్టుకొని ఉన్నాను అంటాడు. అట్లా కోరేషుతో కూడా చెప్తా ఉన్నాడు తన కుడి చేతిని పట్టుకున్నట్లుగా. అంతేకాకుండా ఈ యొక్క కోరేషు యొక్క మరి ఇంకొక ప్రత్యేకత ఏంటంటే, 2వ దినవృత్తాంతంలో 36వ అధ్యాయంలో ఆకాశ నివాసి అయినటువంటి దేవుడు అని అంటాడు. 2వ దినవృత్తాంతంలో గ్రంథం 36వ అధ్యాయము ఈ మాట చదువుదాం. 23వ వచనం. పారసీక దేశపు రాజైన కోరేషు ఆజ్ఞాపించినదేమనగా, ఆకాశమందలి దేవుడైన యెహోవా లోకమందున్న సకల జనములను నా వశము చేసి. చాలు, ఇక్కడ ఏమంటా ఉన్నాడంటే ఆకాశమందలి దేవుడైనటువంటి యెహోవా అంటే దేవుని యొక్క గొప్పతనాన్ని గుర్తించినటువంటి వాడు కోరేషు. అంతేకాకుండా ఈ యొక్క కోరేషు మరి దేవుడు ఏర్పాటు చేసుకున్నటువంటి వాడు, దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చేటువంటి వాడు, అంతేకాకుండా దేవుని యొక్క మందను కాచేటువంటి వాడు అని అంటా ఉన్నాడు. తర్వాత ఇంకేమంటా ఉన్నాడంటే, అతని కుడి చేతిని పట్టుకొని ఉన్నాను అంటాడు. ఇంకేమన్నాడంట, అభిషేకించినాడంట. 45వ అధ్యాయం 1వ వచనంలో యెహోవా తాను అభిషేకించిన కోరేషుని గురించి సెలవిచ్చుచున్నాడు. చూడండి ఎంత ఆధిక్యత ఇచ్చినాడు. ఒక పారసీకుడైనటువంటి ఈ కోరేషుకు ప్రభు ఇచ్చినటువంటి ఆధిక్యత ఏంటంటే అభిషేకింపబడినటువంటి వాడు, అంతేకాకుండా తన చిత్తాన్ని నెరవేర్చేటువంటి వాడు, అంతేకాకుండా తన మందను కాచేటువంటి వాడు. అంత మాత్రమే కాకుండా ఆ ప్రభు ఆకాశ నివాసి అయినటువంటి దేవుడు అని మరి దేవుని ఎరిగేటువంటి ధన్యతను కోరేషుకు అనుగ్రహిస్తూ వచ్చినాడు. కాబట్టి ఇప్పుడు జాషువా, స్టీఫెను, ఎస్తేరు వారికి ఇచ్చినటువంటి కుమారుని ప్రతిష్ఠ చేసి మనము పేరు పెట్టబోతా ఉన్నాం. ఈ బిడ్డ కూడా ఆ కోరేషు వలె ప్రభువును తన యొక్క జీవితంలో కోరేషు ఏ రీతిగా అయితే ఆయన ఆకాశ నివాసి అయినటువంటి దేవుడు అని వ్యక్తిగతంగా ఎరిగినాడు, అట్లనే ఈ బిడ్డ కూడా తగిన సమయమున ప్రభు గొప్ప దేవుడు, ఆయన రక్షకుడు అని ఎరగగలగాల. రెండవదిగా కోరేషును ప్రభు ఏం చేసినాడు, అభిషేకించినాడు. నేను అభిషేకించినటువంటి కోరేషు అంటా ఉన్నాడు. అంతేకాకుండా దేవుని చిత్తాన్ని నెరవేర్చినటువంటి వాడంట. కాబట్టి ఈ బిడ్డ కూడా తన జీవితంలో దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చేవాడుగా ప్రభు ఆ బిడ్డను సిద్ధపరచున్నట్లుగా మనము ప్రార్థన చేస్తాం. తర్వాత మందకాపరి, చూడండి తన ప్రజలైనటువంటి వారిని కాపాడేటువంటి వాడు. కాబట్టి మరి ఈ యొక్క యూదా జనాంగం అంతా కూడా వారు బబులోను చెరలో ఉన్నారు. అయితే వారందరినీ కూడా యెరూషలేముకు పంపించినటువంటి వాడు ఎవరంటే కోరేషు. కోరేషు అంటే ఇంగ్లీష్లో సైరస్ అంటే పారసీక భాషలో మరి అర్థం ఏంటంటే సూర్యుడు అని అర్థం అన్నమాట. కాబట్టి సూర్యుడు ఏ రీతిగా అయితే అంతకంతకు పట్ట పగలగు వరకు వేకోవలుగు ఏమవుతుందంట, తేజరిల్లుతూ వస్తుంది. అట్లనే ఈ బిడ్డను కూడా ప్రభు అంతకంతకు ఆశీర్వదించి అభివృద్ధి పరచునుగాక. ప్రభు ఈ బిడ్డను దీవించి ఆశీర్వదించునుగాక. ఈ మాటలను ప్రభు దీవించునుగాక. ప్రార్థన చేసి బిడ్డకు పేరు పెడుతూ వస్తాం. మా ప్రియ పరలోకపు తండ్రి, పరిశుద్ధుడైన మా దేవ, మా ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు ప్రశస్తమైన ఘనమైన నామమున ఈ మధ్యాహ్న కాల సమయమున మిమ్మల్ని స్తుతించి ఘనపరిచి ఆరాధిస్తున్నాం. మరి ప్రియ సహోదరుడు మరి విజయబాబును బట్టి వందనాలు చెల్లిస్తున్నాం. సహోదరు
లలిత కుమారుని బట్టి వందనాలు. వారిని ప్రేమించి వారికి ఇచ్చిన గొప్ప రక్షణకై వందనాలు. సంఘ సహవాసంకై వందనాలు చెల్లిస్తున్నాం. వారిని ప్రేమించి వారికి ఇచ్చినటువంటి బిడ్డలు జాస్వా స్టీఫెన్ బట్టి, జయశ్రీని బట్టి స్తుతిస్తూ గణపరుస్తున్నాం. జాస్వా స్టీఫెన్ మరి భవిష్యత్తు విషయంలో మీరు యోచన కలిగి మరి ప్రభా రాజమండ్రిలో ఉన్నటువంటి సోదరుడు ఎబెనెజర్, సోదరి గ్రేస్, వారి యొక్క కుమార్తె ఎస్తేర్తో పరిశుద్ధ వివాహం, వారి ఇరువురిని జాస్వాను, ఎస్తేర్, స్టీఫెన్ను మరి ఎస్తేర్ను, జాస్వా స్టీఫెన్ను పరిశుద్ధ వివాహంలో జతపరుస్తూ వచ్చినందుకై స్తుతిస్తున్నాం. వారి యొక్క దాంపత్య జీవితాన్ని ఆశీర్వదించి మరి గర్భఫలం ఇచ్చినారు. దినములు నిండినప్పుడు మరి ఎస్తేర్కు తోడు మరి వచ్చినారు, కుమారుని అనుగ్రహిస్తూ వచ్చినారు. ఈ బిడ్డను ప్రభా ఈ దినాన నీ యొక్క సన్నిధిలో, పరిశుద్ధ సన్నిధిలో, నీ పరిశుద్ధ ప్రజలందరి మధ్యలో ప్రభా ప్రతిష్ఠించి పేరు పెడుతుండగా ఈ బిడ్డను ఆశీర్వదించి దీవించండి ప్రభా. మాథ్యూ సైరస్గా ఈ బిడ్డకు పేరు పెడతా ఉండగా ఆ దినాల్లో కోరేసును మీరు ఏర్పాటు చేసుకున్నారు, అభిషేకించినారు మరి ప్రభా. అంతేకాకుండా మీ చిత్తాన్ని నెరవేర్చేవారిగా మరి మీ మందకాపరిగా సిద్ధపరుస్తూ వచ్చినారు. అదే రీతిగా మరి ప్రభా ఈ చిన్న బిడ్డ కూడా ప్రభా తన యొక్క జీవితంలో స్వంత రక్షకునిగా మిమ్మల్ని అంగీకరించగలిగినట్లుగా సహాయం చేయండి, మీరు అభిషేకించండి. అంతేకాకుండా మీ చిత్తాన్ని మరి ప్రభా ఈ బిడ్డ ద్వారా జరిగించుకున్నామని వేడుకుంటున్నాం. దేవుని దయందును, మనుషుల దయందును, జ్ఞానమందు, వయసునందును బిడ్డ ఎదిగి వర్ధిల్లినట్లుగా సహాయం చేయండి. మంచి ఆరోగ్యంతో నింపుకోనమని మరి బిడ్డను దీవించి అనేకులకు ఆశీర్వాదకరంగా చేస్తురమ్మని వేడుకుంటున్నాం. తల్లిదండ్రులిద్దరికీ కూడా బిడ్డను పెంచుట్లో తగినటువంటి జ్ఞానం దయచేయండి. వాక్యంలోను, ప్రార్థనలోను, ప్రభు యొక్క శిక్షలోను, బోధలోను బిడ్డను పెంచడానికి మీరే సహాయం చేస్తురమ్మని బిడ్డను దీవించి ఆశీర్వదించమని యేసు ప్రభు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ఈ బిడ్డ పేరు మాథ్యూ సైరస్. సైరస్ అంటే కోరేషు, మాథ్యూ సైరస్. సైరస్ వలె అంటే కోరేష్ వలె ప్రభు ఈ బిడ్డను సిద్ధపరచును గాక.